హలో ఫ్రెండ్స్, నేనైతే కాశీకి వెళ్ళేసి వచ్చానండి ఈ సమ్మర్లో. ఇది కాలభైరవునిది అనమాట టెంపుల్. చాలా చాలా బాగుంటుంది. సో ఇది మీ ఇంటి ముంగట పెట్టుకుంటారు కదా, అలాంటివి ఇవి. ఇది లైన్లో నిలబడ్డప్పుడు కాలభైరవుడు ఇలా కనపడతాడు. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే దేవుడు చాలా బాగా కనబడతాడు. చాలా చాలా బాగున్నాడు అసలుకైతే. కాలభైరవుడు నిజంగా చూస్తే ఎంత అదృష్టమో. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూశాక. ఇది నెక్స్ట్ కాశీ శివలింగం అండి. సో ఈ టెంపుల్ ఇది ఇలా అలంకరిస్తే ఇలా ఉంటాడు శివుడు. దాని తర్వాత ఇది మణికర్ణిక ఘాట్ అండి. ఇక్కడ మేము మధ్యాహ్నం 12 స్నానం చేయడానికి వెళ్ళాను. అక్కడ స్నానం చేశాను. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ చూస్తే ఇలా ఉంది ఇది. సో అమ్మ కోసం కట్టించారంట. సో రుణం తీరుతుందనేసి. కానీ అది కాలేదు. దాని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళాక మస్జిద్ టెంపుల్ పక్కనే ఉందండి. నాకైతే చూసి చాలా బాగా అనిపించింది. ఇంత పెద్దగా అది కట్టేశారనమాట గేట్స్. నెక్స్ట్ శివుని దర్శనం చేసుకున్నాము. శివుని దర్శనం చేసి ఇలా గోపురం చూస్తున్నారు కదా, సో అది చూసి ఏదైనా కోరిక కోరితే అవుతుందంట. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా, అక్కడ మసీద్కే ఉంటాడనమాట. అటువైపు ఫేస్ చేసి ఉంటాడు దేవుడు. ఇదేమో బావి అంట, ఇప్పటికీ అలానే ఉంది. ఇక దాని తర్వాత మేము అక్కడక్కడనే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత స్పర్శ దర్శనం వీకెండ్ అన్నారు. శివుని స్పర్శ దర్శనం ఇచ్చారు. మేము వెళ్ళాము. 3 నుంచి 4 వరకు స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. దాని తర్వాత భోజనం చేసామండి. భోజనం లైట్ మీల్స్ మాత్రం బాగున్నాయి అక్కడే. నెక్స్ట్ పాయసం అయితే చాలా చాలా బాగుంది. బెల్లం పాయసము చాలా బాగుంది. పాయసం మెయిన్ అంట అక్కడ. దాని తర్వాత హారతి కోసం వచ్చాను. ఇది నేను తీసిన వీడియో. మేము ఫోన్ తీసుకెళ్ళలేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు అనమాట బోట్ ఎక్కాము. అక్కడ వాళ్ళు ఇచ్చారు. నేను జస్ట్ చూసేసుకొని మళ్ళీ సెండ్ చేసుకున్నాను వాట్సాప్లోకి. అక్కడే వాళ్ళు అడిగితే ఇస్తారండి. సో నేను సరిగ్గా క్లియర్గా కనపడకపోవచ్చు, మీకు చిన్నగా కనపడుతుంది అనుకుంటా. ఇదంతా నేను ఇలా తీశాను. మణికర్ణిక ఘాట్ దగ్గరనేనండి ఇది హారతి ఇచ్చేది. ప్రతి ఒక్క ఘాట్ దగ్గర 6:30 అలా ఇస్తారు హారతి. మేమైతే అక్కడ వెళ్ళినప్పుడు అంతా చూసాము. బోట్ మీద వెళ్ళాం కదా, హారతి అయ్యేంత వరకు అక్కడనే బోట్లోనే ఉన్నామండి. హారతి అయిపోయిన తర్వాత మొత్తం అక్కడ సైడ్ మొత్తం బ్రిడ్జ్ సైడ్ కూడా తిప్పుతానని చెప్పారు. సో ఇది వచ్చేసి 200 పర్ పర్సన్ పడి ఉండొచ్చు. 200 లేకపోతే 130 అనుకుంటా. సో మొత్తం తిరిగేసి వచ్చేసాము ఇక లాస్ట్కి. దాని తర్వాత మేము మా రూమ్స్లోకి వెళ్ళిపోయాము. సో ఇదైతే చాలా అద్భుతమైన, అసలు చాలా అద్భుతంగా ఉందండి. కాశీ నుంచి వచ్చాక కూడా చాలా చాలా బాగుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా మణికర్ణిక ఘాట్ దగ్గర, అక్కడ శవాలు అయితే ఎప్పుడు కాలుతూనే ఉంటాయండి నైట్. అంటే అక్కడ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా అందరు తీసుకొస్తారంట. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదేమో అమ్మ రుణం తీర్చుకోవడం కోసము ఒక టెంపుల్ లాగా కట్టేశారు. కానీ అమ్మ రుణం తీరదు అని తెలిసి అది ఇక్కడ కొంచెం స్లైడ్గా అయిపోయింది, పక్కకి ఒరిగిపోయింది. ఇక్కడ అన్నీ చాలా చాలా వాటర్ ఫ్లో కూడా రివర్స్లో వస్తుందంట, వాటర్ ఫ్లో. సో నేను అది కూడా చూపించాను, కొంచెం జూమ్ చేసి చూపించానండి. వాటర్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తుంది అని చెప్పారు, అది కూడా చూశాను. సో ఫ్యామిలీతో వెళ్తే అయితే కంపల్సరీ అండి ఇవన్నీ తిరగండి. ఇంకా నియర్ బై టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా విజిట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. హారతి అయిపోయిందండి. ఇదంతా ట్రిప్ ఎలా అంటే, మా అమ్మ ఫస్ట్ మొక్కుకుందంట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని కాదు మా నాన్నగారితో రావాలి, అలాగే నాతో కూడా రావాలని మొక్కున్నారంట.